మనం రోజు తీసుకునే ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉంటేనే మన ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. అలాగే అన్ని రకాల వ్యాధుల నుంచి కూడా దూరంగా ఉండొచ్చు. ఈ క్రమంలో పండ్లు, కూరగాయల్ని నిత్యం తీసుకోవటం మంచిది. అలాగే చేపల్ని కూడా ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాలి. చేపల్లో మన శరీరానికి అవసరమైన అన్ని రకాల పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా చేపల్లోని ఒమేగా 3 రకం కొవ్వులు గుండె ఆరోగ్యానికి చాలా మంచిదని అనేక పరిశోధనలో ఇప్పటికే వెల్లడైంది. ఈ నేపథ్యంలో చేపల్ని తీసుకోవటం వల్ల లభించే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వాతావరణం చల్లగా ఉంది. ఇలాంటి వాతావరణంలో వేడివేడిగా కమ్మగా చేపల పులుసు తింటే ఆ మజానే వేరుగా ఉంటుంది. చేపల్ని ఎలా తిన్నా సూపర్గా ఉంటుంది. ఇక పులుసే కాదు, చేపల వేపుడు కూడా అద్భుతంగానే ఉంటుంది. చేపల్ని ఏదో ఒక రూపంలో వారంలో కనీసం 2-3 సార్లు తింటే అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మాంసాహారంపై మక్కువ చూపించేవాళ్లు చికెన్, మటన్ వంటి జంతు మాంసాల కంటే చేపల్ని తినడాన్ని అలవాటుగా మార్చుకోవడం వారి భవిష్యత్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని చెబుతున్నారు పరిశోధకులు. చేపల్లోని ఒమేగా 3 రకానికి చెందిన కొవ్వులతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం గుర్తించింది. చేపలు వచ్చేసి మనకు వైట్ మీట్ అంటుంటాం అనమాట. వైట్ మీట్ వల్ల చాలా ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ వైట్ మీట్ ఏదైతే మనకు చేపల్లో ఉంటుందో దీంట్లో మనకు ప్రోటీన్తో పాటు వెరైటీ ఆఫ్ వైటమిన్స్ లైక్ వైటమిన్ డి, వైటమిన్ ఏ, వైటమిన్ ఈ, బి విటమిన్స్ ఇలాంటివి చాలా వరకు మనకు ఉంటాయి. దీంతో పాటు ఈవెన్ మినరల్స్ అంటే సెలీనియం, జింక్, అయాన్, కాపర్, లెడ్ ఇలాంటివి చాలా వరకు మనకు మన శరీరానికి ఏదైతే రెగ్యులర్ బేసిస్లో ఈ వైటమిన్స్, మినరల్స్ అనేవి అవసరం పడతాయో ఇలాంటివన్నీ మనకు ఫిష్లో చాలా వరకు ఉంటాయి అన్నమాట. కొలెస్ట్రాల్ కంటెంట్ అనేది రెడ్ మీట్లో ఎక్కువగా ఉంటుంది. అదే మనం వైట్ మీట్ చూస్తే కనుక, ఫిష్లో ఉన్న వైట్ మీట్ చూస్తే కనుక ఇందులో ఈ కొలెస్ట్రాల్ కంటెంట్ ఉండదు కాబట్టి ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఫిష్లో మనకి ఏదైతే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ కంటెంట్ ఉంటుందో అది చాలా వరకు ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. బెనిఫిట్స్ చూసుకుంటే కనుక ఎవరికైతే ఐసైట్ ఉంటుందో రెగ్యులర్ బేసిస్లో ఈ ఫిష్ అనేది కన్జ్యూమ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వైటమిన్ ఏ కంటెంట్ అనేది చాలా వరకు ఉంటుంది కాబట్టి ఐ హెల్త్ని కూడా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. దీంతోపాటు స్కిన్ హెల్త్ అండ్ హెయిర్ హెల్త్, ఈవెన్ హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, లేదంటే చాలా రఫ్ హెయిర్ ఉండడము, లేదంటే ఈవెన్ స్కిన్లో కూడా డ్రై స్కిన్ ఉండడము, ఇలాంటివి కూడా మనకు ఈ ఫిష్ రెగ్యులర్ బేసిస్లో తీసుకోవడం వల్ల ఈ బెనిఫిట్స్ అనేవి మనకు లభిస్తూ ఉంటాయి. ఇంకా హార్ట్ హెల్త్ని చూస్తే కనుక ఎవరికైతే హార్ట్ డిసీజెస్ ఉంటాయో, కొరోనరీ ఆర్టరీ డిసీజ్ కానివ్వండి, వెరైటీ ఆఫ్ హార్ట్ డిసీజెస్లో కూడా మనకు చాలా వరకు రీసెర్చ్ ఏం చెప్తుందంటే ఫిష్ కానీ, ఫిష్ ఆయిల్ కన్జంప్షన్ చేయడం వల్ల కానీ మనకు ఈ హార్ట్ ప్రొటెక్టివ్ ఏజెంట్ లాగా మనకు చాలా వరకు యూజ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం బీపీ ఎక్కువ, హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకు కూడా రెగ్యులర్ బేసిస్లో ఫిష్ తీసుకోవడం వల్ల ఈవెన్ బ్లడ్ ప్రెషర్ని కూడా మనము కంట్రోల్లో చేసుకోవచ్చు. చేపల్లో అన్ని రకాల పోషకాలు, ప్రోటీన్లు, విటమిన్లు, కార్బోహైడ్రేట్లు, మినరల్స్ లభిస్తాయి. విటమిన్ ఏ, విటమిన్ డితో పాటు ఫాస్ఫరస్ వంటి పోషకాలు వీటి నుంచి మనకు అందుతాయి. అమైనో యాసిడ్స్ ఉండే మాంసాహారం ఒక్క చేపలే. ప్రతిరోజు చేపలు తినే వారిలో గుండె జబ్బులు, మధుమేహం వంటి సమస్యలు తక్కువగా ఉంటాయని వైద్యులు చెప్తుంటారు. చిన్న చిన్న చేపల్ని ముళ్ళు సహా తిన్నప్పుడు కాల్షియం, భాస్వరం, ఐరన్ మన శరీరానికి అందుతాయి. వీటిలో మాత్రమే దొరికే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు గుండెకి మేలు చేస్తాయి. ఒమేగా 3 కొవ్వులతో గుండెపోటు ముప్పు బాగా తగ్గుతుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది. శ్వాస సంబంధిత సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. శరీరంలో రక్త ప్రసరణ చక్కగా ఉంటుంది. రక్తపోటు చక్కగా అదుపులో ఉంటుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ను పురుషుల్లో తగ్గిస్తుంది. శరీరంలో క్యాన్సర్ కణాల వ్యాప్తికి అడ్డుకట్ట వేస్తుంది. చేపలు తీసుకోవటం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి బరువు తగ్గుతారు. చేపల్లోని ఒమేగా కొవ్వులకు వాపును తగ్గించే గుణం ఉంది. ఇక కీళ్ల నొప్పులతో బాధపడేవాళ్లు తరచూ చేపల్ని తినడం మంచిది. చేపల్ని తినటం వల్ల అల్జీమర్స్ వ్యాధి, మానసికపరమైన ఒత్తిడి తగ్గుతుంది. ఫిష్ అంటే మనకు మెయిన్ గుర్తొచ్చేసేది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. కానీ ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్లో మనకు డిఫరెంట్ కంటెంట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. ఎక్కువ అయితే మనకు సీ ఫిష్ అంటే సముద్రపు చేపలు ఏవైతే ఉంటాయో ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషలీ సాల్మన్ ఫిష్ కానివ్వండి, ట్యూనా ఫిష్ కానివ్వండి, ఇలాంటి వాటిలో మనకు ఒమేగా 3 ఉంటుంది. కాబట్టి
ఈ హార్ట్ ఈవెన్ ఫంక్షనింగ్ నార్మల్గా ఉన్న వాళ్ళు కూడా ఇంకా ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే కూడా మనం రెగ్యులర్ బేసిస్లో ఫిష్ అనేది కన్జ్యూమ్ చేసుకోవచ్చు. రెగ్యులర్ బేసిస్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు మనము వారానికి అట్లీస్ట్ ఒక 2 నుంచి 3 సార్లు ఈ ఫిష్ని తీసుకుంటూ ఉండాలి. ఎంత క్వాంటిటీ అంటే 100 గ్రామ్స్ 1 సర్వింగ్ అనేది మనకు 100 గ్రామ్స్ అనేది ఉంటుంది. ఈ 100 గ్రామ్స్ 1 సర్వింగ్ వీక్లీ ఒక 2 నుంచి 3 సార్లు తీసుకుంటే కనుక మనం చాలా వరకు ఈ హార్ట్ ఫంక్షనింగ్ని చాలా కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఎస్పెషలీ హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇందులో మినరల్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మినరల్స్ వల్ల మనకు బ్లడ్ ప్రెషర్ చాలా వరకు రెడ్యూస్ అవుతుంది. ఎప్పుడైతే బ్లడ్ ప్రెషర్ అనేది రెడ్యూస్ అవుతుందో అప్పుడు ఆటోమేటికలీ బ్లడ్ ఫ్లో అనేది డిఫరెంట్ బాడీ పార్ట్స్కి చాలా బాగా చేరుకుంటుంది. ఈవెన్ దీనివల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్ హెల్త్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. కొంతమందికి ఊరికే మర్చిపోతూ ఉంటారు, ఎక్కువగా గుర్తుండదు. ఇలాంటి వాళ్ళలో కూడా ఈ బ్రెయిన్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఫిష్ అనేది మనం రెగ్యులర్ బేసిస్లో తీసుకోవచ్చు. సో ఇవన్నీ మనము మెయింటైన్ ఓవరాల్గా మన బాడీలీ ఫంక్షన్స్ ఏంటంటే హార్ట్ ద్వారానే ఎంటైర్ బాడీకి మనకు బ్లడ్ పంప్ అవుతుంది కాబట్టి ఓవరాల్గా హార్ట్ హెల్త్ కనుక మనం కాపాడుకుంటే చాలా వరకు వేరే అన్ని ఆర్గన్స్ని కూడా మనం చాలా వరకు కాపాడుకోవచ్చు. చేపలతో ఆరోగ్య ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. ఇందులో మరో మాటకు తావులేదు. అయితే కొన్ని రకాల చేపల్లో పాదరసం, సోడియం, అసంతృప్త కొవ్వుల మోతాదు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి చేపలను ఎంపిక చేసుకోవడం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. కలుషితమైన నీటి వనరుల్లో భారీ లోహాలు, పురుగుమందులు, మైక్రోప్లాస్టిక్లు వంటి పర్యావరణ కలుషితాలు చాలానే ఉంటాయి. ఈ వాతావరణంలో చేపలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఈ కలుషితాల నుంచి వచ్చిన చేపలు మంచి బ్యాక్టీరియాను దెబ్బతీస్తాయి. ఉబ్బరం, వికారం, అలసట వంటి జీర్ణ సమస్యలకు దారితీస్తాయి. అందువల్ల చేపల్ని సురక్షితమైన వనరుల నుంచి కొనుగోలు చేయటం, వాటిని తినడానికి ముందు అవి సరిగ్గా ఉడికేలా చూసుకోవడం చాలా ముఖ్యం. ఇక చేపల్లో చెప్పుకోదగ్గ మొత్తంలో పీచు పదార్థం ఉండదు. పీచు పదార్థం లేకపోవడంతో పేగుల్లో చెడు బ్యాక్టీరియా పెరుగుతుంది. కాబట్టి చేపల్ని తీసుకుంటున్నప్పుడు కూరగాయలు, పండ్లు, తృణధాన్యాల వంటి పీచు అధికంగా ఉండే ఆహారాలను కూడా తీసుకోవాలి.